నమో నారాయణాయ. అక్షరాలు ఆణిముత్యాలలో ఆణిముత్యం. ఉగాది వేళ. ఉగాది పర్వదినం యొక్క విశిష్టత. అందరికీ నూతన సంవత్సరం, విశ్వవసునామ సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ప్రభవనామ సంవత్సరం మొదలు అక్షయనామ సంవత్సరం వరకు ఉన్న తెలుగు వసంతాల పేర్లతో ఒక్కొక్క ఉగాదిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాదిగా జరుపుకుంటారు. యుగాలకు ప్రారంభం ఆది అయిన రోజు కనుక యుగాది అని పిలిచేవారు. ఇది కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఉగాది వస్తుందంటే ప్రతి తెలుగు ఇంట పండుగ వాతావరణం. ఎంతో సంతోషముగా ఉగాదిని జరుపుకుంటారు తెలుగువారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఓ ప్రళయం పూర్తి చేశాక తిరిగి సృష్టిని ఆరంభించే సమయాన్ని బ్రహ్మకల్పంగా పిలుస్తారు. ఇదంతా నక్షత్ర గమన ఆధారముగా లెక్కిస్తారు. దీన్ని ఉగా అని అంటారు. ఈ సృష్టి ఆరంభం నాటి నక్షత్ర గమనాన్ని ఆదిగా తీసుకొని ఉత్తర దక్షిణాయన రాకపోకలను నిర్ణయించి తత్ర చైత్ర శుక్ల ప్రతిపాద సంవత్సరారంభం అని నిర్ణయ సింధుకారుడు సంవత్సర ఆరంభాన్ని ఉగాదిగా నిర్ణయించినట్లు పెద్దలు చెబుతారు. ఇక ఉగాది జరుపుకోవటం వెనుక చాలా కథలు ప్రచారములో ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది భారతీయ వేదాలను అపహరించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించిన సోముకుని మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని, ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి కావటంతో బ్రహ్మ ఆ రోజు నుండే ఈ సృష్టిని ప్రారంభించాడని, అందుకు ప్రతీకగా ఉగాదిని జరుపుకుంటారు. ఇక చతుర్ముఖుడైన బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుని రూపములో దర్శనమిచ్చిన రోజు కూడా ఉగాది. అందుకని నూతన యుగానికి మహావిష్ణువు శ్రీకారము చుట్టిన రోజు ఇదని చెబుతారు. తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగలలో మొట్టమొదట పండుగ ఉగాది. ఈ రోజు నుండి నూతన కాలం ఆరంభమవుతుంది కాబట్టి యుగాది అని పిలుస్తారు. ఇక్కడ యుగం అంటే ఒక కాల విభాగం అని అర్థం. ఉగ అంటే నక్షత్రపు నడక అని అర్థం. అందుకే ఉగస్య ఆది ఉగాది అన్నారు. నక్షత్ర నాలుక ప్రారంభించిన సృష్టి ఆరంభ కాలానికి ఆది కాబట్టి ఉగాది అయింది. సూర్య చంద్ర గురుగ్రహాల్లో కొన్ని నక్షత్రాలతో కలిసి సంబంధం ఏర్పడినప్పుడు యుగాదులు ఏర్పడతాయి. ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది. ఈ ఉగాది నిర్ణయం ఇతిహాస పురాణాలలో అనేక విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతిలో నూతన చైతన్యం వెల్లివిరుస్తుంది కాబట్టి ఇదే నూతన సంవత్సర ఆరంభానికి కాలమని విజ్ఞులు భావిస్తారు. చైత్రమాసం శుక్లపక్షమందలి మొదట సూర్యోదయ కాలంలో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని, అందుకే చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఉగాది జరుపుకుంటారు. అలాగే హేమాద్రి పండితుడు తన చతుర్వేద చింతామణి గ్రంథములో బ్రహ్మ ఈ ప్రపంచాన్ని చైత్రమాసములో శుక్లపక్షంలో ప్రతిపత్తు రోజున సూర్యోదయ వేళ సృష్టించాడు. అదే మనకు సంవత్సరాది అని తెలియచెప్పి ఈ పండుగను జరుపుకునే పద్ధతిని కూడా దానిలో వివరించారు. ఈ విధముగా చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరం ప్రారంభం ఏర్పడింది. ఈ సంవత్సర ప్రారంభంగా ప్రభవించిందని, ఇలా ఏర్పడిన మొట్టమొదట సంవత్సరానికి ప్రభవ అని పేరు పెట్టి కాలచక్రములో 60 సంవత్సరాల పేర్లను నిర్ణయించారు. శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాడ్యమి నాడే మత్స్యావతారమెత్తి సోముకుని బారి నుండి వేదాలను రక్షించి బ్రహ్మ కర్పించినట్లు పురాణాలు
తెలుపుతున్నాయి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉగాది పండుగను జరుపుకునే విధానం, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం అన్ని వీడియోల్లో పెట్టాను చూడండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అక్షరాల ఆణిముత్యాలను